ఇంటర్మిటెంట్ ఫీవర్స్, చలి జ్వరములు, మలేరియాల వంటి జ్వరములు, మన్యప జ్వరములు మొదలైనటువంటి లక్షణాలు. పుట్టేప్పుడు ఫీవరిష్నెస్, పుట్టేప్పుడు కూడా జ్వరం ఉన్నట్లు లోపల వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఫెటీగ్డ్, అలసిపోతుండుట, ఏదైనా కొంచెం మామూలు వర్క్ కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చినట్లయితే వెంటనే ఒళ్ళు నొప్పులు, జ్వరం వస్తుంది. లీస్ట్ ఎగ్జర్షన్ కాజెస్ బాడీలీ పెయిన్స్ అండ్ ఫీవర్. తర్వాత ఫ్రీక్వెంట్ కోల్డ్స్ అండ్ కాఫ్, తరచుగా జలుబులు, దగ్గులు. ఎన్ని మందులు వేసినా తగ్గి వెళ్ళొస్తూ ఉంటాయి. 15 ఏళ్ళు 20 ఏళ్ళు తగ్గుతున్నట్లే ఉంటుంది మందులు వేస్తే, కానీ తగ్గటం ఉండదు. తర్వాత సీజన్ చేంజెస్, మాన్సూన్ సెటిన్ అయినప్పుడు, అంటే వర్షకాలము ప్రారంభము కాగా బ్రాంకియల్ ట్రబుల్స్, ఊపిరితిత్తుల పైన ఉన్న బ్రాంకస్ దగ్గర బాధలు. కాఫ్ విత్ బర్నింగ్, మంటతో దగ్గు. 3 వారాలు 4 వారాలు ఊపేస్తుంది. ఆ మందు ఈ మందు ఇంజక్షన్స్, ఇది అది తగ్గిపోతుంది. ఎట్లా మళ్ళీ బాధ తగ్గుతుంది కానీ మనిషి నీరసం తగ్గదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే టైంకి వస్తుంది. ఇంకా వాయించి ఇంకో 2 మిల్లీమీటర్ల కింది దింపుతుంది వీడి ఎనర్జీ. లైఫ్ అలాగే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు జ్వరం వస్తే పాపం సడన్ గా సన్నీళ్ళలో స్నానం చేశాం, ఏదో కారణం ఇమీడియట్ గా ఉంటుంది. న్యూమోనియల్ ఫీవర్, వెరీ డేంజరస్. మెమ్ము జ్వరములు, రొమ్ము జ్వరములు, లేదా ఒక్కొక్కడు ప్లూరిసీ, ఊపిరితిత్తులలో నీరు చేరుట, 2 నెలలు 3 నెలలు లాగించేస్తుంది. ప్లస్ 2-3 వేల రూపాయలు, అంటే ఉభయత్ర కూడా లాగేస్తుంది. దేవుడికి 2 జబ్బులు. ఒక జబ్బు తన ఉంటూ ఉన్న వ్యాధి, ఇంకో జబ్బు డాక్టరు, కంపౌండరు ఎట్సెట్రా, మందుల షాపు వాడు, ఇవన్నీ కలిసి 2 జబ్బులు ఆయన. మళ్ళీ వచ్చేటప్పటికి ఇలా కొన్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికి 1 గంట పని చేస్తే నట్లు ఇట్లా అనుకుంటుంది, తలనొప్పి, పెద్ద నొప్పి ఉండదు కానీ ఏం చేయలేడు వర్క్. ఇంకోనాడు పోయిన తర్వాత కొంచెం ఎవరింటికైనా భోజనానికి వెడితే తర్వాత 2-3 రోజులు, రోజుకు 2-3 లూజ్ మోషన్, అజీర్ణము, లూజ్ మోషన్స్ మొదలైనటువంటివి. ఆహారంలో ఏమాత్రమైన రొటీన్లో తేడా వస్తే తేడా వచ్చేస్తుంది. అంటే ఇంట్లో ఉండి గాజు బొమ్మలాగా ఉంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. ప్రయాణం చేసినా చికాకే, భోజనానికి వెళ్ళినా చికాకే, ఏం చేసినా, పిక్నిక్కి వెళ్ళినా దాని టెక్నిక్ తెలియదు, గందరగోళం అయిపోతుంది. జబ్బడ్డాడు, లేవలేదు సార్ 3 రోజులు. ఏం చేతంటే పిక్నిక్ వెళ్ళి వచ్చారు దొరగారు అంటారు, ఐఏఎస్ ఆఫీసర్ కనుకైతే. ఇలా ఉంటాయి. దీన్ని ఏమంటారు? ఈ మొత్తం కలిసి ఒక సెంటెన్స్ ఇచ్చాడు కెంట్. అందుకని ఆ సెంటెన్స్ నాటదు ఇవన్నీ చెప్పుకుంటే గాని. ఆ సెంటెన్స్ మీరు రాసుకోండి జాగ్రత్తగా. ఎవ్రీథింగ్ టెండింగ్ టువర్డ్స్ థైసిస్. కనిపించున్నట్టు ప్రతి మార్పు ఊపిరితిత్తుల క్షయవ్యాధి వైపునకు ప్రయాణము చేయుతున్నది. ఇట్ మే బి 10 years or 20 years. ఈ 10 years ది డాక్టర్ విల్ బి ఏ డాంకీ, బికాస్ వాడి క్లినికల్ టెస్ట్ లో టీబీ రాలేదు, నెగిటివ్. వాడికి పాజిటివ్ అయ్యేటప్పుడు వీడి పుణ్యకాలం వెళ్ళిపోతుంది. కనుక ఈ సెంటెన్స్ చాలా ముఖ్యం. కెంట్ చెప్పింది. ఆ సెంటెన్స్ విలువ తెలియాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి, అంటే మిస్ అవుతాం సెంటెన్స్. అంటే ఇవన్నీ వస్తూ ఉంటాయి. మందుకు వస్తూ ఉంటాడు, మందు ఇస్తూ ఉంటాం. జలుబులు దగ్గులు వచ్చినాయట, వాన రాగానే జలుబు దగ్గు వచ్చింది, మబ్బులు రాగానే అంటే డల్ కెమెరా పెడుతూ ఉంటాం.
వాడు తగ్గుతూ ఉంటాయి, జ్వరం వచ్చి ఎందుకంటే హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్ అన్నాడు కెంట్. అంచేత దాన్ని సరిపోయిందని పెట్టేస్తూ ఉంటాం. అది డేకి నైట్కి మందు ఇస్తే తప్ప వీడికి మందుకు కాదు. హాట్ డేస్ అండ్ కోల్డ్ నైట్స్ వీడు ఎక్స్పోజ్ అయినప్పుడు వీడికి, కానీ డేస్ హాట్గా ఉన్నాయి, నైట్స్ కోల్డ్గా ఉన్నాయి కాబట్టి పేషెంట్స్ డల్కే మరి కాదు. ఇక్కడ ముహూర్తం మంచిగా ఉంది కదండి పెళ్లి చేసేద్దాం కాదు, వాళ్ళ జన్మ చక్రం నుంచి ముహూర్తం బాగుందో లేదో చూడాలి. అసలు ముహూర్తం భూమి మొత్తానికి మంచిదని ఉండదు, అలా అయితే భూమి మీద ఉన్న అందరికీ పెళ్లి అయిపోతూ కనుక పర్టికులర్ కేసెస్లో. అలాగే మంట పుడుతూ ఉంది, దగ్గు వస్తూ ఉంది అంటే ఆర్సనికం యాడ్ ఐటమ్ చక్కగా సరిపోతుంది, టక్కని ఇస్తాం, తగ్గిపోతుంది, మళ్ళీ అయిపోతుంది. చలికాలం వచ్చేటప్పుడు మళ్ళీ అంటే మెటాలిక్ కాఫ్, రూపాయల శబ్దం వస్తుంది లోపల ఉన్నట్టు కంగుమని. కనుక దాన్ని బట్టి కెంట్లో చూసి ఎక్కడ సెంటెన్స్ ఉందో చూసి క్యాలీ బైక్రోమేటమ్ డోస్ ఇచ్చేస్తాం. అంటే మనం కరెక్ట్గానే పెడుతూ ఉంటాం లెక్క ప్రకారం, ముక్కు సూటిగా ఎత్తు చేలో పడ్డట్టు కాదు గుడ్డిది, కానీ వాడి తగ్గుతుంది. ఆ కంగు అనేటువంటి ఆ డబ్బుల శబ్దం వచ్చే దగ్గు తగ్గుతుంది, మెటాలిక్ కాఫ్. వింటర్లో తగ్గుతుంది. మళ్ళీ సమ్మర్ వచ్చేది ఒళ్ళెప్పుడు ఎండగొట్టినట్టు ఉంటాం, నీరసం, జ్వరం వచ్చేసింది, తగ్గుతుంది. ఏడాది అయిపోయింది, మందులు ఇస్తున్నాం, తగ్గుతుంది, ఏడాది అయిపోయింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనిషి హార్తి కర్పూరంలాగా తగ్గాడు. అది చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ వెళ్ళాలి, కానీ మిగతాది కాదు. అక్కడ కావాల్సినటువంటి డ్రగ్స్ లో ఒకటి ఇది ట్యూబర్కులమ్. వీడి కాన్స్టిట్యూషన్ చూస్తే సామాన్యంగా చూడండి, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్కులమ్ అంటే ట్యూబర్కులమ్ కావలసిన వారి శరీర తత్వము, ఫీబుల్ బై బర్త్, పుట్టుక చేతనే సుకుమారమైన శరీరతత్వం. సుకుమారం అంటే మంచిది అనుకుంటాం మనం, అంటే అంత తింటాడు, ఇంకొకరో తింటే జ్వరం వస్తుంది. అరగంట పని చేస్తే కాసేపు ఆగాలి, మళ్ళీ అరగంట కంటే ప్లస్ 5 minutes పని చేస్తే ఒళ్ళు నొప్పి నుంచి జ్వరం వచ్చేస్తుంది. ఇది ఒక ఫర్లాంగ్ నడుస్తాడు ఎండ గట్టిగా లేకపోతే, అంతకంటే ఎక్కువ నడిపిస్తే రాత్రికి జ్వరం వచ్చేస్తుంది. ఇది మొత్తం తత్వం అంతా. అంటే మల్లెపూల తూకం అంటారు మనిషి. ఓ పూట నిద్ర లేకపోతే మిగతా పిల్లలను చూస్తే పెరుగున్నం పెడితే పెరుగున్నం తినేస్తారు, ఏది స్వరాలు లేని వాళ్ళు. మళ్ళీ తర్వాత ఏదైనా టిఫిన్ తెచ్చుకుంటే పెద్దవాళ్ళని దబాయించి తినేస్తారు. తర్వాత భోజనం చేసిస్తారు, దర్జా తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి అజీర్ణం చేయదా అంటే చేయదు, ఎందుకంటే ది పేరెంట్స్ వర్ పయస్ ఇన్ దర్ సెక్స్ బిహేవియర్. అదొకటే ఆన్సరు, కాంప్రమైజ్ లేదు అక్కడ. అంతే. అదేమిటి సార్ అంటాను వీలు లేదు. వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఫుడ్, sleep and sex as much as we want, provided we are happy to face the consequences through generations. సెక్స్ పుస్తకముల్లో చెప్పిన ప్రకారం వర్తింపకూడదా? కూడా వర్తింపవచ్చు. ఆ ఆదర్ అనుభవిస్తున్నటువంటి పందులు లాంటి జన్మలు మనం కూడా అనుభవించదలుచుకుంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మనకు కన్విన్స్ అయితే మనం అది హ్యాపీనెస్ అయితే దానికి సంతోషించి దిగాలి, తర్వాత ఏడవకూడదు. పిల్లలు ప్రతి వాడికి విరచనాలు ఎడుతున్నాయి ఏమిటి, చెవులో పోటొస్తుంది ఏమిటి, అందరి పిల్లలు బాగున్నారు మన పిల్లలు ఇలా ఉన్నారు ఏమిటి అని ఏడవకూడదు. తర్వాత మనం చేసిన వాటికి అని తెలుసుకోవాలి. అంటే నేచర్కి కాంప్రమైజ్ లేదు. అలాంటి చోట్ల ట్యూబర్కులమ్ కావాల్సి. పీపుల్ ఆల్వేస్ టైర్డ్, వీడు ట్యూబర్కులమ్ వాడు ఆల్వేస్ టైర్డ్ అంటే ఎప్పుడునూ అలసిపోయే ఉండును. అయ్యో అబ్బా బా అంటూ ఉంటాడు, ఎగ్జాస్టెడ్. వెతనూర్చుతూ అంటారు నిట్టూర్పులు, అట్లా ఉంటాడు. పొద్దునే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళే టైంకి 9:30 అంటే ఫ్రెష్గా ఉండాలి కదా. భోజనం చేసి చెమటలు పోస్తాయి, ఇలా కూర్చుంటాడు. భోజనం చేసి దిగి చెమటలు పోస్తాయి వెదవకి. ఆరోగ్యంగా ఉంటే భోంచేస్తే నీరసం తగ్గాలి కదా. వీడి భోజనం చేసేవాడి కాళ్ళు చేతులు లాగేస్తాయి. ఇట్ ఇస్ కరెక్ట్? ఆఫ్టర్ ద ఫీడ్ ఇఫ్ వన్ ఫీల్స్ ఎగ్జాస్టెడ్, ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ కరెక్ట్? ఫండమెంటల్లీ రాంగ్ అనమాట. వెనక ముందు నీరసంగా ఉందంటే కొంత నేచురల్. వెనక ముందు నీరసంగా ఉన్నా సరే 2-3 గంటలు లెక్క చేయకుండా పనిచేస్తున్నాడంటే వాడికి కంజెనిటల్ డిసీజ్ లేదని అర్థం.
అలా కాదు, తినక ముందు నీరసంగా ఉంది, ఏదైనా పని చేయడానికి ప్రయత్నిస్తే కళ్ళు తిరుగుతాయట అంటే వాడు సల్ఫర్ ఉంది అన్న. సల్ఫర్ తిన్న తర్వాత ఏడిచినట్టు ఉంటుందిట అంటే చాలా పాడైంది తత్వం అంటే అర్థం. 5 జనరేషన్స్ దగ్గర నుంచి బుర్ర పని చేయదు తిన్న తర్వాత. కొందరికి ఆఫీస్కి వెళ్ళి బల మీద తల పెట్టుకుని పుత్రంలే నిద్రపోయి తర్వాత లేస్తారు. ఇవన్నీ ఇవి చెప్పిన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లోనే ఉంటాయి. ఈ 5-6 చెప్పిన చూడండి, వీటి మధ్యనే తిరుగుతూ ఉంటుంది లాంగ్ స్టాండింగ్ గా. తర్వాత టేక్స్ ఆన్ సిక్నెస్ ఈజీలీ. టేక్స్ ఆన్ సిక్నెస్ ఈజీలీ, చాలా సులభముగా వ్యాధులను ఆకర్షించి జబ్బు పడుతుండను. ఊర్లో ఏదొచ్చినా వీడు పార్టేక్ చేస్తాడు, మెంబర్షిప్ ఉంటుంది. డయేరియా వచ్చింది బలావాడి పేరు, డిసెంట్రీ వచ్చింది బలానాడు పేరు, ఎమీబిక్ డిసెంట్రీ వచ్చింది సెకండ్ నేమ్ కింద ఉంటుంది లిస్టులో. ఊళ్ళో కంజంక్టివైటిస్ వచ్చిందిట అంటే అది దాటి కళ్ళతో చూడగలవాడి ఫస్ట్ నేమ్ కింద ఉంటుంది వీడిది. అంటే వీడు ఏది మీరుగా పెడుతున్న జబ్బులు వీడిని వదిలిపెట్టావు. ఓ మాట చూసి బాగున్నారా, మీ దగ్గర సకల వ్యాధులకు సంబంధించినటువంటి ఒకనొక ధర్మసత్రం ఉందని విన్నాము, తమను చూడటానికి వచ్చి వెళుతున్నాం అని వచ్చిన వాళ్ళంతా వచ్చి నమస్కరించి వారం రోజులు 10 రోజులు తిని వెళుతూ ఉంటారు. అది టిపికల్ ట్యూబర్క్యులినం కాన్స్టిట్యూషన్. వీడి మెంబర్షిప్ లేని వ్యాధి ఉండదు ఆ ఊళ్ళో, ఆ ఏరియాలో. తర్వాత ఎనిమిక్ బై కాన్స్టిట్యూషన్. ఎనిమిక్ బై కాన్స్టిట్యూషన్, శరీరతత్వము చేత రక్తము తక్కువ, ఎర్ర రక్త కణములు క్షీణించును, పాండు రోగము. ఒక్కొక్కడు తెల్లగా పేలుగా ఉంటాడు, ఒక్కొక్కడు ఇది గ్రీనిష్ గా ఉంటాడు, ఏమిటో ఉంటాడు అయోమయంగా. బ్లడ్ మాత్రం సరైన కౌంట్ ఉండదు, లేస్తే మొహం తిరుగుతుంది, చెమటలు వస్తుంది, చిన్న సన్న చెమట కనిపించకుండా పోస్తుంది చెమటలో వాడికి. వజ్రపు రజనం అంటారే అలా వస్తుంది దీపంలో. రాత్రిపూట డిన్నర్స్ లో అక్కడ ట్యూబర్క్యులినం పేషెంట్స్ కనుక కూర్చుంటే వాళ్ళ మీద వజ్రాల పొడి అభిషేకం చేసినట్టుగా ఉంటుంది, అంత సన్నగా పోస్తుంది. నర్వస్, ఊరికే కంగారు, అంటే స్థిరత్వం ఉండదు, చంచలత్వం ఉంటుంది ఎప్పుడు కూడా. డిన్నర్ ఇంకో 10 నిమిషాల్లో మొదలెడతారు, వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు, మళ్ళీ లేచి ఇంకా అవతల కుర్చీలో కూర్చుంటాడు. ఇందులో ఫ్రెండ్ ఎవడు కనిపిస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, అవతల అరో అంటాడు, వాడు ఎవడికి వెళ్ళి బాగున్నా, మళ్ళీ అట్నించాడు ఇట్టించాడు, ఊరికే తిరుగుతుంటాడు. చివరికి వీడు డిన్నర్ టైంకి అందరూ సీట్లు ఫిలప్ అయిపోతే వీడి వేరే కుర్చీ తెచ్చివేయాలి. ఐదు నిమిషాల్లో 3 మాటలు వాచి చూస్తాడు, అంటే మనస్సు పిచ్చి కుక్కలాగా ఉంటుంది. విస్తట్లో కూర వేసే లోపల చిప్స్ తినేస్తాడు. మేక చూడండి ఆ గోడ మీద అందుకుని తినేస్తూ ఉంటుంది కాయల్ని, వాటిని. అంటే మొత్తం వడ్డించిన దాకా చూడటానికి కావాల్సినటువంటి స్థిరత్వం మనస్సుగా ఉండదు. ఒకటి వడ్డిస్తుంటే 2 లాగేస్తూ ఉంటాడు. భోజనం ఉండదు, తింటాం తప్ప వాడికి. అసహించుకుని లాభం లేదు, వాళ్ళని ద్వేషించి లాభం లేదు. అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ ఏ ఫికిల్ మైండెడ్. మ్యారేజ్ సార్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి సార్, కన్సల్టేషన్కి వస్తాడు మీరు. ఓన్లీ డాటర్ ఆఫ్ ఫాదర్ సార్, ఎంఎస్సీ చేస్తుంది, నైస్ టు లుక్ అట్, ఇది ఫోటో సార్, బాగుంది. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుకున్నారు, వాళ్ళు సరిపోయింది, నీకు సరిపోయింది సార్. అది కదా నీకు నచ్చింది సార్, పిల్లలకి నచ్చిందే, నచ్చాము సార్. మరి తర్వాత మొన్నాడు వస్తారు, ఏమిటి సార్ నాకు ఏమిటో సంభవ ఐఎమ్ డిస్ప్లీజ్డ్. మొన్నాడు ఏమిటి వాట్స్ ది రీజన్ అని అడిగితే, నో దానికి చాలా ఉన్నాయండి, సంభవ ఐ డోంట్ లైక్ దిస్. నిన్న ఎందుకు డిసైడ్ చేసినట్లు, ఇది
పోయింది. అంటే సరిగ్గా పిచ్చి కుక్కలాగా ఉంటుంది మనస్సు. వాడికి డబ్బులు ఇచ్చి ఫాదరు నీ ఇష్టం వచ్చిన కోర్సులో చేరని చెప్పి యూనివర్సిటీకి పంపించాడంటే చివరికి వాడు ఆలోచించడంలో అన్ని కోర్సులు అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళి ఫాదర్కి వెనక్కి తిప్పి ఇవ్వవలసిందే కానీ ఎందులోనూ చేరలేడు. అంత స్పీడ్గా బుర్ర పని చేస్తుందన్నమాట. టుమారో విల్ కంటిన్యూ. అందులో
30% potential was not given. ఇలాంటప్పుడు సెక్యూరిటీ అని మొదలుపెట్టి బ్యాంక్ తీసుకుంటుందంటే అది ఎంత పవర్ఫుల్ ఎంత తీసుకుంటుందో ఎస్టిమేట్ చేసుకోండి. రాంగ్ వేస్తే ఎంత మనకి షూర్గా కనుక్కుంటుందో కూడా గుర్తించుకోండి. ఈ ముందు వేయడం వల్ల ప్రారంభమైనటువంటి వ్యాధి ఏడైనా నెగైనా మూడేళ్ళైనా మనకి అంత ముందు వదిలిపెడుతుంది అని వచ్చారు. నెల రోజులు ఆగింది. ఇప్పుడు 40 కేజీల్లో ఇప్పుడు ఇంకో నెల ఆగింది. ఇంకా ఇంకో నెల ఆగింది. ఇంప్రూవ్మెంట్ స్టాప్ అయింది. 200 కేజీలు బాగా ఎక్కువ అవుతున్నాడు. అల్పంలో ఉన్న వాసన తగ్గింది. ప్రతి రంగు తగ్గింది. ట్రీట్మెంట్లో 3 months or 4 months బెటర్ ఉంటే అది బెటర్ మళ్ళీ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయినా ఇంప్రూవ్మెంట్ చేయించేది జీవించండి. ఫుడ్ డైజెస్ట్ చేయడం మనకి మొహం కలగాలంట. అది ఎప్పుడైతే మళ్ళీ వెనక్కి తిరిగిందో ఇట్లా 3-4 సంవత్సరాల మొత్తం మీద చేయడానికి వారికి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. క్రమంగా 2-3 సంవత్సరాలు ఆసక్తి అవుతుంది. పర్మనెంట్గా ఎక్స్రే అనగా ఆల్కహాల్ తీసుకుని కొద్దిగా డ్రాప్ చేసి దాంట్లోంచి మనకు కావలసినటువంటి మెజర్మెంట్ ఎక్స్రే ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేయబడిన ఆల్కహాల్తో పొటెండైట్ చేసి అదులు ఇలా విడపేసి మనకి 4-5 ఏళ్ళ సంపేస్తుంది. యువత దగ్గరికి పూర్వడి రాలేని కింద పెట్టుకోవచ్చు లేదా చదువుతుంటే నిలబెట్టు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని డ్రగ్స్ వెజిటేబుల్గా బయట చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ వేయకూడదు. మళ్ళిస్తారు ప్యూర్ అన్ఫిక్షన్ అంటే మలేరియానా కానీ ఆయన వైద్యానికి గట్టింది. ఆయనకి ఏదైనా పోవడానికి వస్తుంది కదా అని చెప్పడం లేదు. అది కట్టలేదు. చదవడం మన పౌరం డాక్టర్ ఇవాళ వస్తుంది. ఎదుర్కొంటున్నారు కదా చదివేస్తుంది. అప్పుడైతే ఇక్కడ ఎదిక్ ప్రాబ్లం ఎడ్యుకేటెడ్ డ్రగ్స్ ఎదుర్కొని చేశాను. నా చక్రంలో అంత ముందు మన 14 సరిగ్గా వచ్చింది. అంత ముందు ఏరియాలకు మొన్న కదా దాన్ని కలిగి గాలి బయట వచ్చిందంటే సరిగ్గా వస్తుంది చెప్తున్నాడు. అలా మందులు సపోర్ట్ చేయడమే కానీ మందులు ఫోటో తీసుకెళ్ళే పని చేశాను. ఆయనకి నాగేశ్వరంలో చేసి దాంతో వెంటనే కంట్రోల్లో వచ్చింది. వాటి వ్యవస్థలో మామూలు పరిస్థితుల్లో మెంటల్ సిస్టమ్స్ కూడా క్లియర్ ఇప్పుడు మనకి వెరిఫికేషన్లో నెక్స్ట్ ఏరియా ఈ లోపల వెరిఫికేషన్ కాదు. కానీ ఆయన మనకు చేసినటువంటి దృష్టిలో డిఫరెంట్ గా బాగా నెక్స్ట్ ఏరియాకి రాదు. ఇప్పుడు మళ్ళా యువకులలో నేను చెప్పుకుంటున్నాను. పిల్లలు సామాన్యంగా రక్తం తక్కువ ఉంటుందని చెప్పాం. ఎనిమిది పేర్లు ఉంటారు. తర్వాత ఉపయోగంగా ఉంటారు. మోహన్ కానీ పాదాలు కానీ చేతులు కానీ అప్పుడు ఉపయోగపడతారు. ఫైబర్ రక్తాన్ని ఒక ఎదిగి కానీ బలిష్టం కాని ఒక వ్యాధి ఎప్పుడు కూడా ఆర్థికలో వాటిని ఆర్థిక
అడివేలు దగ్గర నుంచి ఫిట్టింగ్ అండ్ ప్రెషర్ అంటే పిక్కల మీద నొక్కితే ఆ గుండె కొంచెం సేపు అలా ఉండిపోతుంది. పారిపోయి ఉంటారు. చిన్నతనం నుంచి వాళ్ళకి ఎడినా వేసుకుంటాయి. ముక్కులలో కాయ ఎప్పుడు ముక్కులు వేసుకుంటాయి. సంస్కృతం ఎడినా వేసుకున్నాయంటే పై అంటే ఎందుకున్నాయంటే కొంచెం రాదు. ఉన్నాయి కాబట్టి కోరుతున్నాను అంటే ఎందుకున్నాయనేటువంటి కొంచెం రాకపోతే మానవ జన్మ కాదు. 9 మంది ఏదో చదవబడుతున్నాయంటే పోయింది కదా పడతాం తర్వాత. కానీ ఉన్నది ఎందుకున్నాయని తెలిస్తే పోయింది కానీ సరిపోతుందో చూసుకోవాలి. పోయిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అప్పుడు హోంపతికి వెళ్ళాలి. అప్పుడు హోంపతికి వెళ్తూ అమనిగా హోంపతి నుంచి చెప్పలేదు చెప్పారు కదా 3 చోట్ల తిప్పి తీసుకెళ్ళమన్నారు శివాన్ని. అది 2వ చోట హోంపతి తిప్పి 2 మాత్రం చోట్ల తీసుకెళ్ళండి అంటారు. అలాంటి కేసులు ఉంటాయి. ట్రీట్మెంట్ అయిపోయి పోయాక 2వ తిప్పుడుందే అక్కడ డిపార్ట్మెంట్ ఇంటికి తిప్పి 2 మాత్రం తీసుకెళ్ళండి. అది కూడా తగ్గిపోయి లేకపోతే మరీ దగ్గరగా కరెంట్లో ఉంది పూర్తిగా గేట్ ఎందుకంటే ఆ పొరలు దాటుకునే నియమంలో ఉన్నాడు కదా అక్కడ అది అది హ్యూమన్ కామన్. మనం రైతులో ఇప్పుడు మన 20th centuryలో స్పెషలైజ్డ్ సెన్స్ ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ కదా. ప్రమాణంలో ట్రాన్స్లేషన్ లోపల గుంపులో కాయలు సింథటిక్ మైల్ ఉంది దీంట్లోకి వస్తుందని చెప్పాం. తర్వాత యువకులు అనుకున్న చోట జాయింట్లలో జాయింట్ మార్కెట్ జాయింట్లో జాయింట్లో ఫోన్లో నడువులో ఈ తొడ సంధిలో ఈ చేతుల సంధిలో నొప్పు ఏం చేత the tissues of the bones are అవేం చెప్తారో డిస్క్ స్లిప్ అయింది అంటే మీకు అడుగుతాయి మటన్ లేదా పొడుగోడి పరిపాలన లేకుండా అది వాళ్ళు తీసుకుని మనం కూడా జనతనం నుండి గ్రాంపులు పెద్దవి నొప్పి చేసి ఇలాంటి రకాల పుండు పురుగు అనగా అంటే పెద్ద డాక్టర్ దగ్గర చిన్న డాక్టర్ ఎంతమంది ఉన్నారో చూడండి. మనం మెడిసిన్ చెప్పుకుంటాం ఇలా చెప్పుకున్నాం కనుక మెడిసినాలజీ యువకులకి దొరుకుతూ రిలేషన్షిప్ జాగ్రత్త చూసుకోవాలి. చెప్పుకుంటాం ఇలా చెప్పుకున్నాం కనుక మెడిసినాలజీ యువకులకి దొరుకుతూ రిలేషన్షిప్ జాగ్రత్త చూసుకోవాలి. అంటే మెడిసినాలతో ట్రీట్ చేయబడినటువంటి వాళ్ళలో చాలా మంది యువకులకు ట్రావెలింగ్ చేసిన వారు నైట్ దాకా ఎలా ఉంటుందని చెప్పాం. ఇంకో ఆయన పెద్ద డాక్టర్ గారు చూపో ఉన్నారు వాళ్ళ దగ్గర. వారికి ఒక్కొక్కరు వీళ్ళిద్దరు ఎవరు పెద్ద డాక్టర్ అంటే వీళ్ళు లెక్కల్లో ప్రస్తుతం ముందు డైరెక్ట్ చేస్తున్నారు.
చేయబడిన మహానుభావ వేషంతో తయారు చేయబడిన చూపాయన అనేటువంటి కప్ప. కనుక దీంతో టూరింగ్ కొంత దూరం వచ్చి కట్టకరానికి పోయి కప్పగంటలు వేస్తూ ఉంటే ఇది నేను ఉన్నాను ప్రాంతం అంటే ఫ్యామిలీ డ్రెస్ తరతరాల నుంచి అంటే నేను ఈ ఫ్యామిలీకి మొదటి ఆస్థానం వేస్తుంటే పర్లేదు కట్టుకుంటూ ఉంది. ఇద్దరు సోదరులు డాక్టర్ బెరికము వారిద్దరు కూడా శుభర్తులను అనేటువంటి వారి దగ్గరనే పనిచేస్తున్నారు. అయితే మళ్ళీ వీళ్ళ ముగ్గురికి నోపాయికారిగా సిపిలో అనేటువంటి 5 క్లాసులు కూడా పనిచేస్తున్నారు. డైరెక్ట్ కేసులన్నిటికీ సిపిలను దాని కింద కూడా పనిచేస్తున్నారు. అయితే శుభర్తులను వారికి సిపిలను వారికి ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్ వారికి ఉన్నట్టు దెబ్బలాటలు లేవు. ఇద్దరు మినిస్టర్స్ వారికి ఉన్నట్టు అట్లా ఉండవు. వాళ్ళిద్దరూ ఎంత ఎక్కువ రావడం కోసం జనం కూడా నేరికి పెట్టారు. కానీ ప్రాక్టీస్ బాగా నడవడానికి వాళ్ళ వీళ్ళు వారు పనులు చేస్తూ ఉంటారు. సాయంత్రం డబ్బులు ఎక్కడ గుర్తు చేసిన పట్టుకుంటూ ఉంటారు. చాలా కాంప్లిమెంటరీ డ్రగ్స్ లో చాలా ఉత్తమమైనటువంటి డ్రగ్స్ లో ఈ ఇద్దరులో మార్పులు ఎవరికి ఎక్కువ వస్తాయి? శుభర్తులకి ఎక్కువ వస్తాయి. అంటే మరీ లోతులకి దిగవలసి వచ్చినప్పుడు సముద్ర గర్భంలో వెళ్ళవలసి వస్తే అక్కడ దాకా ఇంకా మరీ కారణం ఉంటే సిక్కులు అక్కడ నుంచుంటే శుభర్తులు ముందే జీవనం జరుగుతుంది లోపలికి. సిక్కులను ఎక్కడైతే లోతులలో చేతి తీసుకురావడానికి కొంచెం అక్కడ వెనక ముందు పడుతుందో అక్కడ శుభర్తులు అక్కడికి వేసిస్తుంది. దీనికి కంపారిటివ్ వాల్యూస్ తెలియదు కనుక వీటిని మంచిగా క్యాల్కేరియా వారు పెద్ద ఫ్యామిలీ చాలా మంది మెంబర్స్ రాసుకుంటున్నారు. మెర్కురీ వారు కూడా పెద్ద ఫ్యామిలీ నెక్సాల్ వీళ్ళందరూ కూడా మెరికేల్ లాంటి మిరపకాయలు అంటే పనిచేయాల్సి వచ్చిన ద్వారా సరిగ్గా కండిషన్స్ సూట్ అయితే టికెట్లు చూస్తున్న ఇన్ఫర్మేషన్ పరంగా తెలియజేస్తారు. ఇది కూడా అంతే. క్యాల్కేరియా కార్, క్యాల్కేరియా బాస్, క్యాల్కేరియా ఫ్లో, క్యాల్కేరియా హైవే మొదలై చాలా మంది ఉన్నారు. చిన్న పెద్ద వాళ్ళు వీళ్ళందరూ కూడా వారి దగ్గర పనిచేస్తున్నారు. అంటే క్యాల్కేరియాలో చాలా వృత్తులైనటువంటి మోనాంతరసు 4 కేజీలు 4లో యువకులలో వచ్చినటువంటి సూమ్ పట్టినటువంటివి వాపులు, కాయలు, కన్యలు మొదలైనటువంటివన్నీ కొంత క్యూర్ కాగా ఇక్కడ సేవ కింద పక్కన ఉన్నారు. కానీ చాలా శరీరంతో కింద పనిచేస్తూ ఉంటారు. అంటే ఇంటర్ప్రిటేటివ్ మలేరియా జ్వరంలోని మన చేత పిలవబడేటువంటి జాతుల ద్వారా నాటకాలు ఆడుతూ ఉన్నటువంటి శుభ్రతుల ప్రయాణం పాల్గొనగా మీరు వైద్యం చేస్తున్నారు. చివరగా 200 30 స్నానం కేసులు నయం చేస్తూ ఉంటారు. పైకి వచ్చినప్పుడు వీటితో పాటు ఇలా చెప్పినటువంటి పీరియడ్స్ లో కొడుతూ ఉంటారు. కనుక ఇది కూడా యాంటీ ట్యూబర్క్యులోసిస్ వారి సంగతి ఇంకా కొంచెం అర్థం అవ్వాలంటే 20 వారిని పడుతున్నటువంటి కథ వస్తే అర్థం అవుతుంది. మలేరియా వచ్చినప్పుడు పెరియర్లు ఫిజికల్ పరిస్థితుల్లో వస్తున్న పేషెంట్ మలేరియా తప్పులు లోపల ఆంటీ పెట్టబడి ఉండి పైకి హాయిగా తిరుగుతూ అప్పుడో వస్తుంటే మళ్ళీ చేసుకుంటూ ఉంది. ఇలాంటి వాళ్ళు రాష్ట్ర వర్గంలో 15-20 సంవత్సరాల వరకు వెళ్ళిపోతారు. గ్యారంటీ ఏమి సందేహించదు. కాన్వర్స్లీ అదే కొరియన్ పొటెంటైజ్ చేసి మనం వేస్తే ఆ కండిషన్ కావాల్సి అంటే పెయిన్ అనేటువంటి డ్రగ్ ఫిజికల్ పెయిన్ లో వేస్తే ఇది యాడ్ టు ది ప్రోగ్రెస్ అనేది చూడండి. మరియు ఇన్ఫర్మేషన్ యానిమల్ భూమిలో మొట్టమొదటిగా కనిపెట్టి ద్వారం కట్టినటువంటి డ్రగ్ ఈ మనం వాడుతున్న సిస్టమ్ ద్వారా ఘోరమైనది అని మైలేజ్ అయినా మానేశారు. ఇవ్వడం మానేసి ఆలోచించి కండిషన్ చేయటం ఒక కంక్లూజన్ ఒక లా బయటికి రిలీజ్ అయిన తర్వాత రసం తీసుకుని
దగ్గర పెట్టుకుని ప్రోసెస్ తీసుకుని ఆ వచ్చినటువంటి సెన్సేషన్ సర్వే పేపర్ మీద రాశాడు. మళ్ళీ 2వ రోజు తీసుకుని మళ్ళీ రాశాడు. 3వ రోజు తీసుకుని ఇలా రాస్తే కొన్ని వందల లక్షణాలు వస్తున్నాయి. ఇవన్నీ కలిపి పెరేని పూర్తి చేయగలిగినటువంటి ఛాన్సులు అంచేత పెరేని ఆరోగ్యంలోకి వెతికే వస్తాయి అని మొదటి నిరూపించాడు. అక్కడి నుంచి మనకు హోమియోపతికి శ్రీకారం చుట్టబడేది మొదటి. వీరి కింద పనిచేస్తున్నారు లేఖన మొదలైనటువంటి పాములు స్నేక్ చార్మ్ అంటే పాముల గణములతో చేయబడిన మహానుసరములు లేకపోతే ఆఫ్రికన్ గుడ్ మాస్టర్ అనబడేటువంటి మహానుభావ తత్వం. అలాగే నల్ల అలాగే వైపర పొడలపించి రోగ రక్తపించి పొంగియర్ రక్తమం వీటికాలన్నీ కూడా క్యాలికేరియర్ గా పనిచేస్తారు. అంటే వీటితో ఫ్లూ అయిన తర్వాత చాలా మందికి క్యాలికేరియర్ ట్రీట్మెంట్ అవసరం. తర్వాత కనుక నెగటివ్ క్యాలికేరియా కావాల్సిన వారు క్యాలికేరియా నుంచి ట్యూబర్క్యులోస్ కావాల్సిన వాళ్ళు ఉంటారు యాత్రికులలో. అంటే ఈ వరుసలో కావాల్సి వస్తే మన ట్రీట్మెంట్ లాంగ్ ట్రీట్మెంట్ కరెక్ట్ అనేది. ఇది కాకుండా నెగటివ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వెక్సార్ కావాల్సి వచ్చింది అనుకోండి, మనం చేతికేసిన మందు కొడుతున్నాం అనేది అర్థం. అంటే బస్సులో వస్తున్న చోట బస్టాప్లో ఉంటుంది రైట్ కానీ దాని మీద లైన్స్ క్లబ్ పేరున్నా రావాలి. మనం ఏ బస్ రూట్ లో వెళ్తున్నామో బస్సు ఏ ఊరికి వెళ్ళాలో ఆ రూట్ లో ఉన్నటువంటి బస్ స్టాప్ లో వస్తున్నామో లేదా దానికి టెస్ట్ చేయండి. మన తరపు బస్సు వచ్చింది లేదా ట్రీట్మెంట్ వస్తూ దీని తర్వాత ఇది కావాల్సి వస్తే కరెక్ట్, లేదా దీని తర్వాత ట్యూబర్క్యులోస్ కావాల్సి వస్తే కరెక్ట్, ఇలాగా చేసుకోవాలి. దీని తర్వాత వెక్సాల్ కావాల్సి వస్తే కరెక్ట్, దీని తర్వాత గ్లూకో కావాల్సి వస్తే కరెక్ట్, దీని తర్వాత ఎకనెక్ట్ కావాల్సి వస్తే ఇక్కడ ఇచ్చేట్టు. ఈ భావనాల కంటే కింద వేరే కింద కంపౌండర్లుగా పనిచేసేటువంటి పెద్ద పెద్దగా డాక్టర్స్ ఉన్నారు. ఆయన పేరు పేరుగా కర్ణాటక చేస్తాడు. 2 గంటలు అభివృద్ధి చేస్తాడు. ఆ పై మాత్రం ఆయన వెయిటింగ్ చేయలేదు. అంటే ప్యూర్లీ అక్యూట్ అండ్ డేంజరస్ హై ఇన్ఫెక్షన్స్ కేసెస్ ఈ వృక్షం పెట్టుకోండి. ఇలా చాలా వృక్షాలు ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ పెట్టుకున్నాం, గ్రామంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మన క్లాస్ ఆవేది కావు కానీ అందరూ వేసుకుంటే చెప్పేసి ఐటమ్లో కూడా క్యాలికేరియా క్యాలికేరియాకి బెల్డోనా ఎకసెస్కి బెల్డోనా. అంటే బెల్డోనాతో ట్రీట్ చేయబడినటువంటి కేసెస్ కి తర్వాత బెల్డోనా క్యాలికేరియా అయినా కావాల్సి కావచ్చు, ఎకసెస్ అయినా కావాల్సి కావచ్చు. ఎకసెస్ తో ట్రీట్ చేయబడినటువంటి క్రానిక్ కేసెస్ కి క్యాలికేరియా కావాల్సి కావచ్చు. తర్వాత ఇట్లా అందుకనే రెండు చక్కటి కాంప్లిమెంటరీ క్యాలికేరియా అంటే ఎకసెస్. క్యాలికేరియాకి వెరీ వెరీ ఇచ్చారు. తర్వాత all various salts and chemical salts are used in human body. బెల్డో క్రానిక్ స్టామరింగ్ కదా, మరి నెక్సెస్ కి స్టామరింగ్ కి సమానం. బెల్డోకి క్రానిక్ స్టామరింగ్ సిమిలర్. అంటే ఆ మాదిరి మంచి అంటే జ్వరం వస్తే దానికి తిరిగి తెలియజేము, మెంటల్ సిమ్టమ్స్ ఎగిరి కొడుతూ ఉంటాం, అది కొడుతూ ఉంటాం, మొదలైన లక్షణాలన్నీ కట్టు తెలుసుకోవడానికి కావాల్సిన లక్షణాలు కావు. కాబట్టి బెల్డోనాకి ఇద్దరు రెండింటికి కూడా పడగలగా ఉంటుంది. రెండింటికి దుప్పటి చెప్పిన పడతలాగే ఉంటుంది. బెల్డోనాకి పక్కన పరిగెత్తాడు, కుక్కల్ని వస్తాడు తీరుస్తూ. అందుకని హైడ్రోఫోబియా అనేటువంటి దాంట్లో బెల్డోనా వెరీ హై కేసులు అడుగులో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ ఉన్నంత హై టెంపరేచర్ హార్మోనియం ఉండదు. కానీ 104 వరకు వెళ్ళచ్చు. హార్మోనియం 104.5 వరకు కూడా వెళ్ళదు. వేగం ఇంకా పైపు హార్మోనియంలో సామాన్యంగా ఈ మహావి అది భయం దయ్యాలు భూతాలు తీసేసాలు భేదం కనిపించినట్టే వారికి కనిపిస్తాయి. ముఖ్యంగా హార్మోనియంలో ఎక్కువ మందికి సరిపోయేటువంటి పనులు కనిపించి సమానం కలసి ఏంటంటే నాటి కనిపించాడు. అది ఏంటంటే రాబోతున్నాడు ఎన్నో ఏమి లేదు. హార్మోనియం అంటే నాటికి తెలియకుండా కనిపిస్తుంది. హార్మోనియం అనేటువంటి భారతదేశంలో మనం వెళ్తున్నటువంటి వైద్య గ్రంథాల్లో చాలా విశేషంగా ఇవ్వబడినటువంటిది. అంతేకాక విశేష వైద్యం అంటే తంత్రశాస్త్రం అంటారు. మంత్రశాస్త్రంలో దాంట్లో కొన్ని వేల రకాల ఉపయోగం వైద్య శాస్త్రం ఉన్నది. దాన్ని ఉన్మత్త వైరవి అనేటువంటి పేరుతో మహాదేవతగా చెబుతారు ఆ విషయాన్ని. దాన్ని నలవ మెత్త ఉన్మత్త అనే పదం నుంచి ఉమ్మెత్త అనేది హార్మోనియం అంటే బ్లాక్ ఫార్మాట్ నలవ మెత్త దేహాలు కనిపిస్తాయి, పుస్తకాలు కనిపిస్తాయి. ఏమక్కర్లేదు, ఇంట్లో ఒక నలవ మెత్తకాయ కొద్దిగా సగం గడ్డు పెట్టి ఇంటి లోపల పాటతో బయటికి ఎక్కిపోతే ఉదయం పెట్టేసి చికెన్లో పక్కన ఆ ఇంట్లో పడుతున్న అందరికీ చేసుకోండి కనిపించబోతున్నాను. అంటే అందులో వెనక్కి లేదు. దాంట్లో వచ్చేటువంటి మెటీరియల్స్ అలాంటివి గాలిలో కలిసి ఆ వాతావరణంలో వచ్చేటువంటి మెటీరియల్స్ అలాంటివి. అంటే నలభై యొక్క పువ్వులు ఒక గదిలో వేసి చదివేయండి ఒక 2 రోజులు తిరిగి ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళి ఒక 5 నిమిషాలు చూస్తున్నాడు. తలుపు దగ్గరికి వెళ్తున్నాడు. కారు కింద ఆనట్టు గాలిలో నడుస్తున్నట్టు ఏవో తిరుగుతున్నట్టు. అంటే సినిమాలో మన మేఘాల్లో పెడుతున్నట్టు హీరో హీరోయిన్ అంటే సైనిక రోజుల్లో ఉపకారం చేసేటువంటి వాళ్ళు చాలా వైద్యం కనిపెట్టారు. మంత్రశాస్త్రంలో అపకారం చేసేటువంటి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడులు మొదలైనటువంటి పేర్లతో ఇలాంటి అడ్వర్టైజ్లన్నీ పడేవాడు. ఇప్పటికి కూడా ఇలాంటి వాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని చేతబడి గారు సాహిత్యం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రోగ పెట్టి తినడం తాగడం చేయకూడదు. అది సాహిత్యం దాన్ని చేతబడి చేతబడినది యాక్చువల్గా ఏమి లేదు తప్ప. అంటే ఏదో మూట కట్టడం మేలు కట్టడం వాడు వస్తాడు. ఎవరు కావడం మీరు ఎవరు లేకుంటారు, ఎవరు కావడం ఏమంటున్నాం. ఒకటే ఒక ఎలిమెంట్ చెప్పి వచ్చి కడుతున్నాడు. వాడు పేరు తీసి మనం పుట్టే వాడు పేరు కొట్టి మనం వెళ్ళిపోతాం. మిగతా ప్రతిపించకుండా కొనుక్కొచ్చి ఎవరు చేతబడులు జనంలో మొదలైనటువంటి కూడా అట్టాలి పోలీసు మోర్ ఇడియాటి కింద అంతే అండ్ కాన్ఫిడెంట్ అయితే చేస్తాడా భయంలో అడుగుతా తప్పకుండా పనిచేస్తుంది. ఆ భయమే చెప్పకూడదు. భయం నెక్స్ట్ పీరియాడికల్ సిక్ హెడేక్. వీరికి సంస్కృతులు ఏముంటే పీరియాడికల్ సిక్ హెడేక్ పర్యాయం చెందుతున్నటువంటి దుర్భరమైన మహా శిరోవేదన విపరీతమైన తను ఇంత అంత ఇంకో రోజుకి ఆ తల్లికి ఉండదు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంత ఎత్తి చదువుకున్నా యువకుల తల్లి పెట్టేయడంలో విశ్వాసలే తెలియదు. వాళ్ళ పేషెంట్స్ చూసేది లేదు. ఎందుకంటే మీకు ఏదో దాని తరపు తల్లకు తెలుస్తుంది. కానీ ఇంకోటి తల్లొప్పి దరిద్రం సొంతంగా వస్తే కానీ తెలియదు అన్నారు కదా. దరిద్రం తన రాబోయే రోజు ఎవరు దరిద్రం పెడితే ఇది కర్మ అంటారు. ఇది ప్రజలు తెలియదు.
తెల్లవారుజామున ప్రారంభిస్తాయి. ఎవరు ఫ్రీ పక్క ఎదురు వేయించి చాలా పైకి లేవదు, ఎత్తలేదు. కళ్ళు చెప్పరు, పైకి ఎత్తలేదు. అది తగ్గిన తర్వాత చాలా ఇబ్బంది వచ్చిందే విడితే అంటే తలకాయ చేసి ప్రత్యేకంగా అయిపోయి ఉంటుంది. కేరళ ఉంటుంది, మెడ తల కళ్ళు అన్నీ కూడా. అప్పుడు ఇంకేంటే ఇంజనీర్ అంటే అది అయిపోయిందా. కొంతమందికి మిగతా మైగ్రేన్ హెడేక్ డ్రగ్స్ వాటికి ఉన్నటువంటి పర్ఫెక్ట్ లక్షణాలన్నీ ఉంటాయి. అంటే పురతరము, వాంతి, వికారము అవి ఉండకపోవచ్చు. డైరీకి హెడేక్ ఉన్నట్లయితే 50% ఆఫ్ ది కేసెస్ ట్యూబర్కులో లేదు. దానికి ఎగ్జామినింగ్ పక్కన అబార్షన్ 2 నెలలు కడుపోయి 3 నెలలు కడుపోయి పాపం 3, 4, 5 నెలలు బాధపడతారు. లేదా ఇన్ఫెంటైల్ మార్టాలిటీ శిశు మరణములు పిల్లలు పుట్టి 4, 7, 5, 7, 3, 7, 2, 7 అలాంటప్పుడు ఈ హెడేక్స్ నుంచి సామాన్యంగా కలిసి చేస్తారు. హెడేక్స్ లో ఈ హెడేక్ ఉన్న చోట 50% కేసులు గమనిస్తున్నారు. లేదా ఆ 50 ఉన్న చోట ఈ హెడేక్ అంటే మనం గుర్తుపట్టడానికి మరీ హెడేక్లు ఉంటాయి. చాలా వీక్గా ఉంటారు. పూర్ ఎవిడెన్స్ అక్కడ చాలా కొనుక్కలు మరి పాపం ఏంటి మనకి చాకరీ చేస్తారు, అన్నం పెడతారు. ఇది ఉన్నది వాడంటే అదే ఒకటి అంతకంటే ఎలా అట్లా అక్కడ లేదు. అది పెట్టుకుంటారు. ఒక్కొక్కరు మర్చిపోతుంది. ఆ డాక్టర్ వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు అది మానేసి మళ్ళీ రైట్ తిరిగిపోతారు. ఒక్కొక్కరు అది కూడా మానేసి మంచి తాగేసి అంటే ఆహారం కావాలని అనిపిస్తుంది. చిన్నపిల్లల ప్రకృతికి లక్షణం ఉంటుంది. హైపర్ యాక్టివ్ చెప్తున్నారంటారు. సైకలాజికల్ గా ఒక రకంగా వాళ్ళని సైకాలజీ వాళ్ళు ఎస్పీఎస్సీ ఇప్పుడు హైపర్ యాక్టివ్ చెప్పంటారు. పిల్లలు పాపం పిల్లలు ఏమి చెప్పండి, మరో రాత్రి పద్ధతులు చూడటం మొదటి తప్ప యాక్టివ్ మెడిసిన్స్ వాడుతుంది. ఏమి తెలియదు మా పిల్లలు అంటే అవునండి హైపర్ యాక్టివ్ పిల్లలు ఏమి తెలియదు. ఇదే చూడాలి. ఆ ఏజ్ చూస్తుంది దేవా బిస్కెట్ కూడా తెలుస్తుంది. ఏదో రోజంతా మొత్తం తిన్నా ఏదో 2 ముద్దలు తింటారు. లేదా కొంచెం ఉప్మా తింటారు. లేకపోతే 2-3 చెంచాలు ఏవో మురియలు ఇట్లాంటి లేదా కారం ఉంది, మిక్చరు అలాంటి 2 చెంచాలు లేదు. ఇక్కడ 2 కూడా ఉంటారు. ఎనర్జీ ఎక్కడ వస్తుందో తెలుస్తారు. కానీ షుగర్ కూడా చూపిస్తారు. పేదవాడు అయిన తర్వాత కూడా తర్వాత సామాన్యంగా పేదల పనులకి గురికి చేతులు నీలపరంగా ఉంటాయి. ఎస్పెషల్లీ నెయ్యి గోల్డ్. ఇదో నేను చెప్పాను డయాగ్నోసిస్ నెయ్యి 12 ఏళ్ళ ముందు లోపు తెలుస్తుంది. 12 మెడికల్ సైన్స్ చేసుకున్న 12 ఏళ్ళు దగ్గర 12 రోజుల ముందు డయాగ్నోసిస్ చేయలేదు మెడికల్ సైన్స్. ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ స్టేజ్లో గోల్డ్ నీలంగా డిపాజిట్ ఏర్పడతాడు అంటే వీల్స్ లోంచి బ్లడ్ విగరస్ గా ఫ్లో అవడం లేదు. కేవలం గుండెల్లోని ఊపిరితిత్తుల్లోకి తీసుకునేటువంటి రక్తం ఉంటుందంటే బాగుపడవలసింది. అది విగరస్ గా ఇంకా ఉంటుంటే గోర్లు మొత్తం నిలబడంలో లైట్ అడ్వాన్స్ అయిన కేసులో అది వరకు వేలులో ఉంది. ఈ అడ్వాన్స్ మీటింగ్ కొంచెం స్టెప్ ముందుకెళ్తే షేప్ మారింది అంటే 12 ఏళ్ళ ముందు 12 రోజుల ముందు
పక్కగా తీసి చూస్తే గోడు వేడికి వేడి ఆపడదు. ఆత్మకి ఏమన్నా ఇప్పుడైనా వెలుకుంటే ఏమన్నా అవకాశం ఉంది. పుట్టుక చేతనే ఇలా ఉంటే కంచేతనే మార్పారంగా పుట్టుక చేతనే గుండెకాయ వక్రించి ఉన్నది ఈ జాతి ఆజన్మాంతము. తర్వాత స్పాన్ పెద్దది కాదు, అభిప్రాయం ఫుల్ స్పాన్ ఎస్టిమేట్ గా జీవించడం ఎక్స్ట్రోవర్ట్ ఫ్యామిలీలో సిబ్లింగ్స్ ఫ్యామిలీలో కూడా ఇదంతా బ్లూగా ఉంటుంది, ఇదంతా స్పాంజీగా మెత్తగా అవుతుంది. ఎలాస్టిక్ గా ఉండటం పోతుంది, స్పాంజీగా కూడా ఉండటం పోతుంది. ఇంటికి కొత్త మీద నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మామూలుగా ఆరోగ్యంగా ఉంటే రబ్బర్ మీద రబ్బర్ మీద నిలబెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇది ఇక్కడ పెడితే అందుకు చెప్పేది ఆత్మ రబ్బర్ నుంచి ఎలా ఉండాలో సైన్స్ లోపల అలా ఉండాలి. ఫామ్ చేంజ్ చేయించే ఉండాలంటే చేంజ్ చేయించని అర్థం. ఈ చేంజ్ వస్తే ఎట్లా ఉంటుంది? ఇంటి మొత్తం మీద నలుగురి మొత్తం మీద వేరు మీకు నొప్పుతున్నట్టుగా ఉంటుంది. వందల చేతుల్లో భుజం మీద వేలు పెట్టి నొక్కినట్టుగా ఆర్కెట్ ఎట్రొప్పి అవుతుంది లోపల. ఇదంతాను వాళ్ళు ఇంకో జాతికి వెళ్ళిపోతారు. ఇది ఒకటి మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈ చేంజ్ ఒక ఫింగర్కి వచ్చినా అంతే. సామాన్యంగా ఒక ఫింగర్కి వస్తుంది. పుట్టుకట్టి ఉన్నప్పుడు ఉన్నంత వరకు పడుకోవాలి చేయడం. ఎవరు గెటింగ్ చేయడం మ్యారేజ్ కాదు. మహారాష్ట్ర ఈరోజు మనకెట్టున్నారు లేదా ఉగ్గుల చూసుకుంటూ ఉంటే 40-45 ఏళ్ళ మొదలు వస్తుంది. ఏడు వృత్తి వ్యాపారాలకు లాభం లేదు, కానీ లేదు, ఏమీ లాభం లేదు. ఏదో అదేమో బ్రహ్మచారిగా ఉంది కృష్ణారామ అనుకుంటూ ఆ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఒక అక్షరం తేడా ఉన్నది ఇందులో. దీనికి ఏమన్నా ఆర్థికంగా ఆపరేట్ చేస్తాం అయితే ఆపరేట్ చేసిన తర్వాత బాగోని డిస్టర్బ్ చేయకుండా తీశారు, కన్నగా పెట్టారు. అయోధాన్ని కన్నగా పెట్టారు. మాండవ నుంచి మళ్ళీ చేయగానే తీశారు. ఎంతవరకు పైకి తొక్కడాలు. ఇందులో విశాఖపట్నంలో అప్పులు ఎక్కువ, బరువు ఎంతరాలు. ఎందులో పైకి ఏం చేస్తారు? పైగా ఆపరేషన్ లో భారత మంత్రిని ఏమని పెట్టుకుంటున్నారో అవి ఆపరేషన్ చేయించుకోకపోతే 50% ఛాన్స్ కాపాడగలుగుతుంది. ఆపరేషన్ లో సంతకం పెట్టించుకునే పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్ ఎంత వస్తుంది? రూమ్స్ లో 10% రిస్క్ వచ్చి కాపాడి కనుక ఆపరేషన్ 10% రిస్క్ and risk accepted by the patient. This is concentration. దాన్ని ఆపరేట్ చేయకుండా ఉంటే 50%. కాకపోతే మనం విద్యాలయంలో దాత ప్రమాదంలో రుణకల్ప చేసుకుంటే అక్కడ 10 మందికి ఉపకారం చేయడానికి రాయితీలకు ఉపాధి 30,000 మనం గట్టిగా పే చేస్తున్నారు. మన నాటకంలో లేకపోతే ఏదో వ్యవహారం చేశామన్నమాట. 10 మందికి వెళ్ళిపోతాయి అంతవరకే. Till now,
చేస్తే the maximum period of survival maximum regards పోతాడు వరల్డ్ రికార్డ్ ఏంటి చేస్తాం 7 years చేస్తాం మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అలాగే పెట్టుకుని మాట్లాడతాం కానీ వెళ్ళాలి మనం చెప్పం ఆపరేషన్ చేయించుకోకుండా తిరిగి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన ప్రతి 100 రూపాయలు కూడా 10 మందికి ఏదో ఉపకారం చేయడానికి బతుకు ఎట్లా ఓపిక మంది పోలేనటువంటి వారికి ఇచ్చే పిచ్చుకోవడానికి ఎవరు ఉంటారు. ఈవెన్ ఏఐపీ మెడిసిన్ ఫ్రీ అంచేత ఎక్కడ పుణ్యకార్యంలో ఉందో అక్కడ 10,000 పెట్టంటే ఉపకారం కడతాం కట్టాలి. అయితే పోతే ప్రతి కూడా భయపడుతూ దూరాలు వస్తున్నాయి. డాక్టర్ వారు ఎప్పుడు వస్తారు, కాంపౌండర్ వారు ఎప్పుడు వస్తారో, వాళ్ళ సర్వెంట్ ఎప్పుడు రమ్మంటారో ఎవరో బ్యాంకులో కట్టుకుంటారు. మా దేశంలో ఆ డబ్బు కూడుకుంటాం తెలుసుకొని ఆనాడు మనిషి ఆనాడు చేయాలనేటువంటి ఏ దేశంలో సరే పేషెంట్ ఈజ్ ఆనర్ అండ్ కంపల్సరీ గ్రేట్. వాడు ఉంటే ఫార్మాలిటీ కింద కట్టాలి. కట్టలేదనుకోండి ఆ తీసుకురండి పేషెంట్ పెట్టాలి. ఆ వర్క్ ఇది చేస్తుంది. ఏ విషయంలో కూడా దిగుబడి చేస్తారు మనం మళ్ళీ పక్కవాడికి ఉపయోగపడతాను అని చెప్పి భయం దొరకలు పోతున్నారు వచ్చారంటాడు. వచ్చాను కోరుకుంటూ బెయిల్ పెట్టాడు. వాడికి ఎవరో చెప్పాడు బెయిల్ తిరుగుతుంది పిల్లవాడు వచ్చాను పోతే బెయిల్ ఏంటి బెయిల్ పెట్టుకోమంటే ఇదే చదువుతున్నాడు డాక్టర్ పోయి అని దొరకపోతున్నాడు. మన ప్రశ్న ఉంటారు వైద్యానికి ఇండియం పెట్టాను. చాలా నోపులుగా ఉంటారు, చాలా ప్రాడుగా ఉంటారు. అది మినహా అని ఉన్నాయి ప్రైవేట్ మొదలైన అంటే యూ బిటేకెడ్ లైక్ ఏ డాగ్ అంటే సర్వెంట్ రా చూద్దాం పడుకో. ఆ డాక్టర్ మాత్రం పాపం నోపులుగా ఉంటారు. ఎందుకంటే జనరలీ దే ఆర్ గుడ్ వెరీ వెరీ ఈ మిగతా అయితే ఫోన్లో ఉంటారే ఈ వేలు ఈ షేప్ ఆ షేప్లో మార్పు ఉన్నది అంటే గుండె మాధ్యం అవుతూ ఉంటుంది. గుండెలో స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. నేట్లో ఉన్న చేంజెస్ లో ఇట్లా నిరూపణానికి వచ్చినట్లయితే నర్వస్ సిస్టమ్ దెబ్బతింది ఉందని అర్థం. హార్ట్ సర్క్యులేషన్ దెబ్బతింటున్నాయి కనుక ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ గోడలు ఎలా ఉంటాయి, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ గోడలు ఎలా ఉంటాయి. హెల్తీగా ఉన్నటువంటి హ్యాండ్ తీసుకుని పర్యాటకు మీరు టెస్ట్ చేస్తే ఇవి మొదలు ఏర్పడిన తర్వాత ఏం లేదు దొరికి ఏర్పడదు, ఏం లేకుండా ఏర్పడదు. దే ఇండికేట్ సంథింగ్ సార్. కేరళకి ఎందుకు వెలుగుతుంది వర్క్షాప్ లో లోపల చదువుతుందంట పర్లేదు అన్నీ కొరికి వెలుగుతుందంట. ఇంకా చెప్పుకుంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి బోర్డు షేప్ చేంజ్ అయింది. ఏం జరిగింది? ఇట్లా ఉన్నప్పుడు చేయించిన మనకి పేషెంట్ వాడు మీ చేయి ఎక్కితే మాయవతాలో వ్యతిరేకంగా విజయవాడి పని ఏమైందో అంటే సైలెంట్ నుంచి ఇక్కడ మొత్తం అనండి వాడు జరిగేలా నడాల్సిందే కానీ మీ చేయి అంటే పోయింది. ఈ లాస్ట్ గ్రిప్ పంపిస్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈ షేపుకి వచ్చేస్తుంటుంది గోరు. అంటే అంత ముందు 2-3 సంవత్సరాల ముందు పక్షవాతం ఆ చేతికి వచ్చేసి ఇంకెందుకు పనికిరాకుండా అయిపోయాక
ఆ పక్షవాతం వచ్చిన హేని గోల్డ్ కోటెడ్ మిక్చర్ ఇలా అయినా వస్తుంది. గ్లూటెడ్ నేమ్స్ ఇలా అయినా వస్తుంది. వేలు ఇలా ఉంటే ఇలా కూడా ఇలా వేలు మీద తొంగితే హార్ట్ డిసీజ్, వేలు పైకి వచ్చి ఇలా ఉంటే నిలువుగా గ్లూటెడ్ గా ఉంటే నడుపు పోయినాయి. పక్షవాతం వచ్చిన వాడికి ఈ గోడైనా ఉంటుంది, ఈ గోడైనా ఉంటుంది. చూడండి. తర్వాత అన్ఫెయిలింగ్ గా ఈ నలుగు రంగులు వచ్చిన వాళ్ళకి మూడు రంగు పిండిగా ఒపెసిటీ తయారవుతుంది. ఇంకొకసారి ట్రాన్స్పరెన్సీ దానికి ఒక కనిపిస్తుంది, పిండి మూటలు అయిపోతుంది, చికెన్ అవుతుంది. హార్ట్ డిసీజ్ అవి వచ్చిన వాడికి ఆంధ్రాంధ్రాలు కింద అయిపోతుంది. ఇది సంపన్నమే. ఈ ఒక సైజు మనం గోడ చేసి తీసుకుంటేనే ఒక 2 నెలల క్లాసులకి సరిపడా ఫ్రూట్ఫుల్ సైంటిఫిక్ మెటీరియల్ ఉన్నది. సైంటిఫిక్ అంటే సైంటిస్ట్ అంగీకరించిందని కాదు, వాడెవరు పట్టుకుంటారు అంగీకరించాలి. మీకు నాకు పనికొచ్చేది, మీకు నాకు పనికొచ్చేది సైంటిఫిక్ అంటే అర్థం. అమ్మాయి ఎవరైనా అంగీకరిస్తారా లేదా, ఉద్యోగం ఇస్తారా లేదా అనేటువంటి ఒకలాగా ఇచ్చేవాడి పనికిరాడు. మీకు నాకు పనికొస్తాయి లేదా చూస్తున్న వాడు పనికొస్తాయి. హ్యాండ్స్ బ్లూ చేసి అయిపోతాయి. క్రమంగా కొనాలయ్యేటప్పటికీ జనరల్ రిలాక్సేషన్ శరీరంలో అన్ని భాగంలో స్థిరత్వం అంటే వదిలేకపోవడము. ఏ భాగానికి అయినా సరే భాగానికి ఉన్న సంబంధం వదిలేకపోతుంది. వీటితో పాటు మెంటల్ సింటమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అది ఎలా ముఖ్యం, ఇది కాన్స్టిట్యూషన్ మనం చెప్తుంది. మెంటల్ సింటమ్స్ మొట్టమొదటి ఓకే, నిరాశ, నిస్పృహ, ఏరియంలో విశ్వాసం లేకపోగా, నో కాన్ఫిడెన్స్. నిరాశ, నిస్పృహ, ఏరియంలో విశ్వాసం లేదు. అంటే ఏ వయసు వెళ్ళినా సరే వాటి ఏం కూర్చుండగానే వీడికి ఒకటి తెలియజేస్తూ లేదో అని అన్నాం. వాటి తెలుసు మనకి తెలిస్తే వాటి తెలియజేయడం. అందుకని ఏం చేస్తాడు, ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ కి ట్రావెల్ టు టేక్ మెడిసిన్ కంప్లీట్లీ. ఎవరి దగ్గర కోర్స్ పిలిస్తే ప్రతి ఒక్కరు డిస్కోర్స్తోనే సరిపోయింది. కోర్స్ ఏముంది, వాటితో డిస్కస్ చేస్తారు తన డబ్బుల గురించి. అయిపోయి వాటిలో కొంతమంది టెస్ట్ చేసి కూర్చొని ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. 2 days లో ఇంకో డాక్టర్ వాడు డాక్టర్ వాడుతో మంత్లీ ఓ డాక్టర్ వస్తున్నాడని చెప్తారు. వాటికి ఇట్లా ఇంట్లోకి వాడు ఎవరో జ్యోతిష్కులు వస్తారు. డాక్టర్ ఎందుకు సార్ మీరు ఇంకో ఈ బృహస్పతి గ్రహానికి కన్నులు నంపనివ్వండి, స్వరేపు కట్టండి, స్త్రీకి వచ్చేస్తున్నాడు. గ్రహానికి కన్నులు దానం చేయండి, వారికి విలువలు దానం చేయండి, వీడి నువ్వులు దానం చేయండి. అంటే ఇంత డొనేషన్ కంటే ఇంజనీరింగ్ సీట్, ఇంత డొనేషన్ కంటే మెడికల్ సీట్ అన్నట్టు చెప్తాడు. ఇది ఎంత ఏంటో అదే కొన్నాడు. మన ఎనాడు పార్టీ మాట్లాడతారు. వీడి దగ్గర ఉన్నటువంటి అంటే వీడి ఫిక్స్ పాయింట్ స్టార్ట్ పాయింట్. ఆ దెబ్బతేమో ఒక ఎనాడు మానేస్తే ఉన్నాడు ఫిక్స్ పాయింట్. వాళ్ళు ఇంటర్ ఆఫీస్ మానేసిన తర్వాత ఇంకోటి వచ్చి ఎవరో కూలీలో దాని విషయించుకో ఫోటో కూర్చోవలసిన మధ్య ఓకే. తర్వాత ఎమర్సెంట్ మెంటల్ వర్క్, ఎమర్సెంట్ మెంటల్ వర్క్, మానసికమైన శ్రమ చేయుటకు అయిష్టత, అసమర్థత. నాకేమంటుందో మెంటల్ వర్క్, అయిష్టత, అసమర్థత. తర్వాత మీరు నాకేముందు వేరే బుక్, ఒక పుస్తకం చదవలేదు అంటే కంటి కాదు చదువు. ఒక 2 pages దాన్ని కంటిలో కలిగి అనేది నేను అయిపోతుంది. ఎప్పుడో చిన్నప్పుడు నేను పుస్తకాలు చూపించామని వాళ్ళే చేసిన మార్పు చేస్తాను. లేదా చిన్నప్పటి చూపిస్తున్నట్లయితే పుస్తకం చదువుతున్నట్టు ఇంకో హాస్టల్లో తీసుకుంటుంది, చదివిన తర్వాత దర్శనం అయితే ఇప్పుడు మనకి ఈ మాట చెప్పినటువంటి లెక్చరర్ గ్రంథం ఇంకొక తీసుకున్నారు. ఆయన మనకేం చెప్పాడు, తర్వాత లేదు
ఉంటుంది తెలిసి వాడు చూపడుతున్నాను ఆయన ఈ పండుగ మనం చెప్పింది అంటారు కాదు మంగళవారం ఇది ఆ పండుగ చెప్పారు 20 తర్వాత చూస్తున్న పెట్టిగానే అసలు ఎంతకంటే కెమిస్ట్రీ చేస్తారు ఈయన మంచి ఆయన వెళ్ళిపోతారు అంటే మీ మనసు ఎవరైతే చదవడాన్ని 24 గంటలు ఉపయోగపడతారు చదవలేదు పని చేయడానికి పూర్తి పొందవడం లేదని 24 గంటలు నడుస్తాడు మరి ఏమాత్రం చేయలేదు ఈ రాళ్ళే పని పరిగెత్తుంది ఊరికే విలుసుకుంటారు చదవడం లేదు చదువు అందరూ ఏం చేయడం లేదు జనాలు ఉంటారు అందరూ ఆదుకుంటారు చేసేది ఈ ఆఫీసులో బయటికి చేయడం పని చేయడం లేకుంటారు అన్ని పెరుగుపోయాయి కదా బయటని ఉరవంతా అర్థవంతులు ఎవరంతా చేయాలి బాబు ఏదైనా ప్రోగ్రామ్స్ పని అంటాడు అంటే కదా ఇచ్చిన మనం చేసేది ఎవరు ఎందుకంటే ఇవ్వలేదు శాతకాలు పడతారు ఇక్కడ పేషెంట్ ఉంటుంది కొండ ఉంటే ఎవరు మెంటల్ మూడవ పని థియరీ ఆఫ్ లైఫ్ జీవితం మనం కూర్చున్నాం ఈ జీవితానికి అర్థం లేదు ఏమిటంటే ఆత్మహత్యా ప్రయత్నం లేవు కానీ జీవితం అంతా విస్తారము ఎందుకు బతుకుతున్నాం యువతకి అసలు ఎందుకుంటారు ఎప్పుడు ఎందుకుంటారు ఇక్కడ యాంటీబోడియం కూడా వారు యువతుల నుంచి శిష్యులుగా పనిచేస్తారు గుర్తుంచుకోండి కనుక యాంటీబోడియం కూడా ఏ సాఫ్ట్వేర్ యువతులైనా ఓడి చేసిపోతాయి యాంటీబోడియం కూడా పెట్టుకున్నాం కదా అలాగే కూడా యువతులు ముందు వాళ్ళకే లివర్ వెళ్ళిపోతుంది జాన్ వెళ్ళిపోతుంది జలవరం వస్తుంది అన్నహితం వస్తుంది అన్నప్రేరణ వస్తుంది కనుక ఈ దగ్గర జూనియర్ డాక్టర్లలో పెద్ద డాక్టర్లు యాంటీబోడియం కూడా ఉపయోగించుకోవాలి అక్కడ చెప్పేది చెప్పుకుంటాము మొదటి యువతులను చెప్పుకుంటే మనకి ఈ నష్టాల ఫ్రెండ్స్ తెలియదు యాంటీబోడియం కూడా ధైర్యంతో కానీ కృషియంతో కానీ ఒకే సింగిల్ డోస్ లో ట్రీట్మెంట్ 2-3 సంవత్సరాలు కంప్లీట్ వస్తుందని అనుకున్నాక మిగిలిపోయే కేసులు ఉంటే చివరిలో 1 రోజు పడితే కంప్లీట్ అవుతుంది అంటే ఏ డ్రగ్స్కి అయితే వైరల్ సిమ్టమ్స్ లో సిమిలారిటీ ఉందో ఈ డ్రగ్స్ లో ఆ డ్రగ్స్ అన్ని కూడా దీని దగ్గరికి రిపేర్స్ వస్తాయి వాటికి ఆశ్చర్యమైనప్పుడు వాటికి భయం అవుతుంది అంటే నాట్ ఏబుల్ టు కంప్లీట్ ది కేర్ you have to use your wisdom. ముఖ్యంగా అసలు పెద్దది కాస్మోపాలిటన్ మెంటాలిటీ ఇది చాలా కీలకం కాస్మోపాలిటన్ మెంటాలిటీ ఏంటి అంటే వేదాంతంలో జాగ్రత్త ఎందుకంటే నీటి రాజే వేదంలో వేదాంతంలో ఇలా పడిపోతారు వీటికి వారి ఇంటి పోటీలో తేడా ఉంది సాహిత్యంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ ఉండదు అవసరం వాటికి వచ్చేసి చేస్తూ వాటి ఇంట్లో ఫ్రీగా వదిలిపెట్టాలి అని కాన్సెప్ట్ ఉండదు ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం వచ్చేట పౌరులు కావాలి ఎట్లా అవసరం ఎక్కడుంటున్నాయో అలాగే ఒకటి చదువుకుంటున్నాడు అనుకోండి రాత్రి పొద్దుకుంటే అవసరం పడుతున్నాడు ఎవరిపోతారు ఒకటి కూడా ఒకటే రోజు ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు ఈ వేరే ఒక కాలంలో కూడుకుంటే కానీ ఈ రోడ్డు పరిస్థితి ఈ సంవత్సరం ఇది నెగిటివ్ తర్వాత నాకు ఇంకోవడం తేడా ఉండదు అలా ఉండిపోతారు కష్టం ఉండదు అది వెళ్ళిపోయి శిక్ష పొందాలని వయసు యాత్ర ఈ మధ్య
మా చిన్నపిల్లలు మొట్టమొదటి చేసే గురువులు అని చెప్పి వచ్చేవాడు మాస్టర్స్ ఒక్కరు కోడుకు తలపాట గొడుగు కర్ర చెప్పులు చెట్లు సంచి గ్రామంలో ఊళ్ళోకి వచ్చాక వయసులో సంచి పెట్టేవాడు అక్కడ మాట్లాడి ఇంకో ఇంటికి వెళ్ళేవాడు అక్కడ గొడుగు పెట్టేవాడు అక్కడ మాట్లాడి ఇంకో ఇంటికి అక్కడ కర్ర పెట్టేవాడు అక్కడ మాట్లాడి ఇంకో ఇంట్లో కానీ అక్కడ తలపాటు పెట్టేవాడు అక్కడ మాట్లాడే ఇంకో ఇంట్లో ఓట్లు చేశాక ఒక్కరే ఇంటికి పెట్టేవాడు అక్కడ పొలవచ్చిన ఇంకో ఇంట్లో ఓటు అక్కడ పెట్టేవాడు అక్కడికి ఇంకో ఇంటికి వెళ్ళి అప్పుడు అక్కడ పనిచేసి రివర్ ప్రాంతంలో అక్కడ ఇంట్లో ఇన్నాడు మామూలు పెట్టే కావాలి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పెట్టారు ఎందుకంటే ఊళ్ళో ఓట చేయడం పూర్తి చేయడానికి కూడాను వారం తప్పకుండా మామూలు పెట్టే కావాలి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పెట్టారు ఎందుకంటే ఊళ్ళో ఓట చేయడం పూర్తి చేయడానికి కూడాను వారం తప్పకుండా అంటే ఎప్పుడు ఎక్కడ నుండి గొడవ జరుగుతుంటే అక్కడ ఊరికేసుకుంటాడు కలుపుకుంటారంటాడు తర్వాత మనం ఊరికేసుకుంటే ఏం చెప్తాడు ఈ మధ్యలో అన్ని ఊళ్ళో వాళ్ళకి ఉత్తరాలు అవసరం తెలిసి గురించి తెలుస్తుంది వాటి వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి ప్రయాణం చేసుకుంటే విశ్వవిద్యాలయం తెలుసుకోవాలి వాళ్ళ నాశక్తి ఇది రైలు పెట్టి అయిపోయినట్టు అందులో సంపాదన చేస్తారు ఎవరు ఉద్యోగులకు ఎవరు రాసుకుంటుంటారు ఏముంటుంది అది కదా ఇది రైలు పెట్టి అయితే వాళ్ళు వెళ్తారు క్లబ్లో ఉద్యోగం ఇప్పుడు క్లబ్లో ఎవరు పాపం పడుతుంటారు అది పెట్టించారు క్లబ్లో వారికి క్లబ్లో ఏమవుతుంటారు ఎవరు ఇచ్చిన వాళ్ళ పిల్లలు పడుతున్నారు అంత క్లబ్లోనే తేడా వెళ్తున్నాడు అది కాకపోతే నేను విలువలోనే మీకు ఎంత రాసుకుంటాడు మొట్టమొదటి వాటికి చదువుకుందని మీరి నోట్బుక్స్ పట్టిన 7వ రోజులు ఎదుగుతూ ఉంటేనే వాళ్ళంతా యూనివర్సిటీలో రాసుకోకపోవచ్చని పేరు దానివల్ల మీకు వాళ్ళకి పోయి తెలియదు వాళ్ళు వాళ్ళకి ఏమిటంటే డబ్బులు వాళ్ళకి మొదటి 2-3 ఎవరు చూద్దామని వస్తారు ఐడెంటిటీ పోలీసులు చేసి ఎక్కువ ఇది ఇంకో ఆమె దగ్గర పెద్దవాళ్ళు మెడిటేషన్ లేక ధ్యానము అనే పేరుతో చెబుతారు. మనం అందరం జపతపాదులు చేసేటప్పుడు ప్రేయర్స్ చేసేటప్పుడు చేసేటువంటిది మెడిటేషన్ కాదు. అనగా మనస్సుతో చేసేది ఏది మెడిటేషన్ కాదు. మనస్సు లేకుండా మనం ఉండటం అనేటువంటి కొన్ని మూమెంట్స్ వస్తాయి, అప్పుడు జరిగేదాన్ని మెడిటేషన్ అంటారు. మనస్సుతో చేసేది మనం ఫాలో అవుతున్నటువంటి ఇష్టదేవత కానీ, మన మతం కానీ, మన సంప్రదాయం కానీ, వాటిలలో ఉన్నటువంటి హ్యాబిట్ ఫార్మ్ నేచర్లో సంబంధించినటువంటి తప్ప సైంటిఫిక్ వే ఆఫ్ మెడిటేషన్ అంటే యోగాభ్యాసంలో చెప్పబడినటువంటి ధ్యానం కాదది. మనస్సు ఉన్నంతసేపు జరిగేదాని పేరు ధ్యానం కాదంటారు. మనస్సు కాక మనం ఉండటం అనే వేరే ప్రొసీజర్ ఉంది. మనం మనస్సు కాదు అంటే అనేది మొదట మనం తెలియాలి. దానికి ఏ దేశం వాడైనా, ఏ సెంచరీ వాడైనా, ఏ మతం వాడైనా ఫాలో కావాల్సింది ఒకటే, దాని మీద తన లేబుల్ వేసుకోవచ్చు ఎవడైనా సరే. ప్రొసీజర్ మాత్రం ఒకటే. దానికి ముఖ్యంగా 2 మెయిన్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఇది ఒక సెంటరు, హెడ్ సెంటరు, హార్ట్ సెంటరు. మనం ప్రతి వాళ్ళలోనూ కూడా నేను అనేటువంటి కాన్షియస్నెస్ మనలో జీవితంలో షైన్ అవుతుంది. దాని చుట్టూ కావలసినటువంటి వెహికల్ లేక ఉపాధి అనేటువంటిదే మన ఎరుగునటువంటి శరీరం. శరీరం మనం కాదు అనేది ముందు తెలియాలి. ఎలా అయితే
మంచుగడ్డ నీళ్లు కాదు, మంచుగడ్డలో ఆపాదమస్తుగా నీళ్లే ఉన్నాయి కానీ మంచుగడ్డ అంటే నీళ్లు ఎలా అయితే కాదు, ఈ శరీరం మొత్తం మీద పాదం నుంచి శిరస్సు దాకా మనం ఉన్నాం కానీ శరీరం మనం కాదు. మనం రెండు చోట్ల పంచి పెట్టబడి ఉన్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అయామం ఒకటి ఉన్నది. మనం ప్రపంచంలో విషయాలు అర్థం చేసుకుంటూ ఉన్నది, చదువుతూ ఉన్నది, చూస్తూ ఉన్నది, ఉద్యోగం చేస్తూ ఉన్నది, వ్యవహారం చేస్తూ ఉన్నది, సంసారం చేస్తూ ఉన్నది, కొంటూ ఉన్నది, అమ్ముతూ ఉన్నది. మన ఆబ్జెక్టివ్ యాక్టివిటీ అంతా జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్న సెంటర్. దాంతో మనం చేసేదంతా కూడాను మన హ్యాబిట్ ఫార్మ్డ్ నేచర్ కి సంబంధించింది అయి ఉంటుంది కానీ మనది కాదు. కారణం ఏమనగా మన హ్యాబిట్స్ మనం కాదు. ఎలా అయితే కాగితం మడత పెడితే మడత కాగితం కాదు, కాగితం మడతగానే ఉంటుంది హ్యాబిట్ వల్ల. హ్యాబిట్స్ అనేవి మడతలంటారు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఇక్కడికి తీసుకొస్తే రెండుగా చీలి ఉన్నటువంటి ఐయామ్ కాన్షియస్నెస్ ఒకటిగా కావాలి. అప్పుడు మెడిటేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఫాల్స్ ఐయామ్ ఉన్నది, ఇక్కడ ట్రూ ఐయామ్ ఉన్నది అందరిలో. లేదా ఇక్కడ మిర్రర్ ఐయామ్ ఉన్నది, ఇక్కడ ఒరిజినల్ ఐయామ్ ఉన్నది. ఇమేజ్ని ఒరిజినల్ కానీ పనిచేస్తుంది ఇది కానీ మనకి ఇది కాదు. అంటే మనమంతా దీనికి అలవాటు పడి ఉన్నాం, దీని ఎడలు నిద్రపోతున్నాం. అయినప్పటికీ శ్వాస పని చేయటం, గుండెకాయ కొట్టుకుంటాం అనేటువంటిది మనకు సంబంధించకుండా దాని పని అది చేస్తూ ఉంది. మనం దీనికి అలవాటు పడి ఉన్నాం కనుక. కానీ అది కాన్షియస్నెస్ కాకపోతే అది ఆ పని చేయలేదు. ఇక్కడ ఉన్నది ఒరిజినల్ కాన్షియస్నెస్సా, ఇక్కడ ఉన్నది ఒరిజినల్ కాన్షియస్నెస్సా అనేది మనం ఆలోచించినట్లయితే ఇది ఆగిపోయినా ఇది పనిచేస్తూ ఉంటుంది. నిద్రలో కానీ, కోమా వచ్చినప్పుడు కానీ, బ్రెయిన్ డిసీజెస్ లో కానీ ఇది ఆగిపోతే ఇది కాదు, ఏది పనిచేయదు. ఇది ఆగిపోతే ఇది పనిచేస్తుంది కానీ ఇది ఆగిపోతే ఇది కానీ ఏది పనిచేయదు. కనుక ఒరిజినల్ అయాం ఏది అంటే ఇదేని మాత్రం తెలుసుకోవాలి. ఏది ఆగిపోతే మిగతా దాంట్లో మనం లేము, అది ఒరిజినల్ కాన్షియస్నెస్. అది కామన్ సెన్స్. పెద్ద దానికి సైన్స్ అక్కర్లేదు. కనుక మన సైకలాజికల్ ప్లేన్ అంతా కూడా ఫాల్స్ ప్లేన్ అని తెలుసుకోవాలి. దీని మీద ఆధారపడ్డ మిర్రరింగ్ ప్లేన్. మన సైకాలజీ అనే సైన్స్ అంతా దీని మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ చేంజ్ వస్తే సైకాలజీ అంతా ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి ప్రయత్నం వల్ల ఒకటే, కాస్మిక్ ఎనర్జీని లోపలికి తీసుకున్నా, హీలింగ్ చేసినా, ఆటో హీలింగ్ సెంటర్స్ ని రౌజ్ చేసినా, ఏం చేసినా ఇక్కడ ఉన్న కాన్షియస్నెస్ ని ఇక్కడ అలవాటు చేయాలి. ఇక్కడికి అలవాటు చేయాలంటే ఏం చేయాలి? అది కూడా కామన్ సెన్సే. మనస్సు ఈ సీటు బ్రెయిన్, అంతేగాని మనస్సు అంటే బ్రెయిన్ కాదు. ముందు అది కూడా తెలుసుకోవాలి. బ్రెయిన్ సెల్స్ మొదలైనటువంటివన్నీ మన కుర్చీ లాంటివి. అక్కడ ఉన్నటువంటి మైండ్ అనేటువంటిది కుర్చీలో ఉన్న మనిషి లాంటిది. కుర్చీ మనిషి ఎట్లయితే కాదో బ్రెయిన్ మైండ్ అలా కాదు. బ్రెయిన్ ఇస్ ది సీట్, ది మైండ్ అండి. ఇప్పుడు బ్రెయిన్కి సీట్, మైండ్కి సీటు బ్రెయిన్ అయినా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్లి పనిచేస్తూ ఉంటుంది మైండ్. మోకాలు నొప్పిగా ఉంటే మైండ్ ఎక్కడుందని అర్థం, మోకాట్లో ఉందని అర్థం. ఏమండి, నడు నొప్పిగా ఉందంటే ఎక్కడుంది? నడులో ఉంది. కడుపు నొప్పిగా ఉందంటే కడుపులో ఉంది. అంటే సెన్సేషన్ ఎక్కడ ఉంటే అక్కడక్కడికి బదిలిస్తూ ఉంటుంది, ఎత్ర అన్నట్లు. దీన్ని తీసుకుని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎక్కడికి కావాలంటే అక్కడ పరిగెత్తే లక్షణం దానికి ఉంది కనుక మనం ఎక్కడికి పరిగెత్తించాలి? ఇక్కడికి పరిగెత్తించాలి. దాన్ని పరిగెత్తిస్తే రెండు అయాములు ఉండకుండా ఒకే అయాం ఉంటుంది. అప్పుడు మైండ్ ఉన్నది మనం ఉంటాం. ఇది పతంజలి గాని, భగవద్గీతలో గాని, జీసస్ క్రైస్ట్ తన ఫాలోవర్స్ కి చెప్పింది కానీ, గౌతమ బుద్ధుడు తన ఫాలోవర్స్ కి చెప్పింది. మిగతా చుట్టూ ఉన్నది నల్లని అట్టలు, ఆ పుస్తకాలకు ఉన్నటువంటి పబ్లిషర్స్ పేర్లు అవి ఇవి. అంటే చేస్తాం కానీ దానికి వేరే క్లాస్. అంటే ఊరికి ఇప్పుడు ఐడియా ఇస్తున్నాం. మరి క్వశ్చన్ అడిగారు కనుక ఇస్తున్నాం. ఇది కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన టాపిక్. అంటే ఇట్ రిక్వైర్స్ ఎ కోర్స్, బట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఎన్ ఏరియల్ ప్లాన్. ఎయిర్లైన్స్ అన్ని రూట్స్ ఎలా ఉంటాయో చూస్తున్నాం.
చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకోగలిగినంత వరకు ఏం చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ పెద్దలు ఇచ్చిన మార్గంలో చూద్దాం. ఇది ఇక్కడికి పని చేయాలి అని అంటే చేయాల్సింది, మోకాట్లో ఏదన్నా ట్రబుల్ వస్తే మోకాలికి పరిగెడుతుంది, లేదా చెయ్యి పెట్టి దీని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మైండ్ ఎక్కడుంది? ఇక్కడుంది. దీన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక్కడుంది. దీన్ని గురించి ఆలోచించండి, ఇక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మొదలెట్టాలి. ఎట్లా ఆలోచిస్తారు ఎంతసేపు? ఇంకో దాన్ని మీకు ఎడుతుంది. వెళ్ళకుండా ఏం చేయాలంటే, ఒక మాట కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయ్యే వరకు ఒక ప్లేస్ పెట్టుకోవాలి, ఒక టైం పెట్టుకోవాలి. టైం ఎందుకంటే మనం లూజ్ చేసుకున్నటువంటి పీరియాడిసిటీ, రిథము, బీట్ మళ్ళీ రీగెయిన్ చేయడానికి. మన శ్వాసలో కానీ హార్ట్ బీట్ లో కానీ వీ హ్యావ్ లాస్ట్ ది పీరియాడిసిటీ అండ్ ది మ్యూజిక్. మన యాగని వల్ల కానీ భయము, కోపము, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యములు మొదలైన వాటి వల్ల శృతి తప్పి అపశృతులుగా నడుస్తున్నాయి హార్ట్ బీట్ కానీ రెస్పిరేషన్ కానీ. చిన్నప్పుడు శృతిలోనే ఉండేది. ఎప్పుడు కోపం వచ్చినా రేట్ ఆఫ్ హార్ట్ బీట్ మారుతుంది, ఎప్పుడు ఈర్ష్య వచ్చినా మారుతుంది, ఎప్పుడు అసూయ వచ్చినా మారుతుంది, ఎప్పుడు ద్వేషం కలిగినా మారుతుంది, ఎప్పుడు భయం కలిగినా మారుతుంది. ఇది తరచుగా కొన్ని వేల మాటలు కలిగించుకునే వలన మనం వీటిలో బీట్ పోగొట్టుకుని ఉన్నాం. మళ్ళీ తెచ్చుకోవాలి. కాబట్టి రోజు అదే టైంకి అనేది మొట్టమొదటి ప్రయత్నం బీట్ మళ్ళీ తెచ్చుకుంటానికి. అదే టైంకి అనేటువంటి దాంట్లో టెన్షన్ ఉండకుండా ప్రాక్టీస్ చేయాలి. అదే టైం కోసం తంటాలు పడ్డవాడికి రాదు. తంటాలు పడితే టెన్షన్ వస్తుంది. ఈజ్ డెవలప్ చేయాలి. శ్రమపడి సుఖం సాధించిన వాడు ఎవడు లేడు. శ్రమలో సుఖం ఉండదు. సుఖం ఉంటే శ్రమ పోతుంది. అది టెస్ట్. కనుక ఒక టైము, ఒక ప్లేస్ పెట్టుకుని అక్కడ కూర్చుని కన్నులు మూసుకుని మొట్టమొదట బాడీలో ఎక్కడ మైండ్ ని అట్రాక్ట్ చేసే సెంటర్ లేకుండా ముందు గ్రౌండ్ తయారు చేసుకోవాలి. ఎట్లా తయారవుతుంది? బాడీలో ఏ పార్ట్ లోనూ టెన్షన్ లేకుండా మెంటల్ గా రిమూవ్ చేయాలి. ఏ పార్ట్ లో అయినా టెన్షన్ ఉంటే మైండ్ అక్కడ ఉంటుంది. అందుకని కళ్ళు మూసుకుని మెంటల్ గా ఇక్కడి నుంచి ట్రావెల్ చేయాలి మెల్లిగా. ఒక్కో పార్ట్ లో మనం ముందు ఈ పార్ట్ లో ఏమన్నా మజిల్స్, నర్వ్స్ బిగబట్టి ఉంచామా రిలాక్స్ చేయండి. ఇక్కడ రిలాక్స్ చేయండి. కొందరు కళ్ళు మూసుకుని బిగిస్తారు. రిలాక్స్ చేయండి, బిగించకండి. వెళ్ళి తెరుచుకున్నా కంగారు లేదా. అలాగే ముక్కులో, గొంతులో, నోరు, నెలకి బిగించి పెట్టామా వదిలి చేయండి. గుట్టకు బిగించి పెట్టామా వదిలి చేయండి. ఆల్ పార్ట్స్, పాదాల దాకా అలాగా ట్రావెల్ మెంటల్లీ ఫ్రమ్ హెడ్ టు ఫుట్ స్లోలీ అండ్ సీ దట్ ఎవరీ మజిల్ అండ్ నర్వ్ ఈజ్ రిలాక్స్డ్. ఇది మొదటిది. అప్పుడు ఏం చేసినాం అనమాట, మైండ్ ని అట్రాక్ట్ చేసేటువంటి అక్కర్లేని లోకల్ సెంటర్స్ లేకుండా ముందు జాగ్రత్త పడ్డాం. రోజు చేయాల్సిన మొదటి స్టెప్ ఇది. రెండవ స్టెప్, మీ రెస్పిరేషన్ ని అబ్జర్వ్ చేయడం మొదలెట్టండి. మెంటల్ గా అబ్జర్వ్ యువర్ రెస్పిరేషన్ అండ్ ఎవరీ మూమెంట్ ఇన్ యువర్ రెస్పిరేషన్. అంటే శ్వాస లోపలికి ఎలా ప్రవేశిస్తుంది, ఎలా బయటకు వెడుతుంది, ఊపిరితిత్తులు ఎలా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఎలా కంట్రాక్ట్ అవుతున్నాయి, శ్వాస లోపలికి లాగేటువంటి ప్రయత్నం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, శ్వాస బయటికి నెట్టే ప్రయత్నం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నది. ఈ ప్రశ్నలతో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంతే. ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ మీరు పెట్టుకున్నారో అక్కడి నుంచి మైండ్ ఇంక యువతలకు రాదు. ఊరికే మైండ్ ఒక దాని మీద పెడితే యువతలకు వచ్చేస్తుంది. ఒక్కొప్పుడు మొదట్లో యువతలకు వచ్చినా మీరు శ్వాస మీద మళ్ళీ అబ్జర్వ్ చేయడం పెట్టుకున్నట్లయితే దాని మించి యువతలకు రాకుండా ఉండటం అనేది కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, శ్వాసని గుండెకాయ కొట్టుకునే స్పందనాన్ని రెండింటినీ నడుపుతున్నటువంటి ప్రజ్ఞ దగ్గరికి ఇంకా దగ్గరికి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రజ్ఞ, అబ్జర్వర్ కాన్షియస్నెస్ అనేటువంటిది హార్ట్ లో జరుగుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అంటే లైఫ్ ప్రిన్సిపల్. దాని దగ్గరికి ఇంకా దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఉన్నది లైఫ్ ప్రిన్సిపల్ కనుక మనం ఎగ్జిస్ట్ అవుతున్న కాన్షియస్నెస్. ఇక్కడ ఉన్నది అబ్జర్వర్ కాన్షియస్నెస్ ఆర్ ఆబ్జెక్టివిటీ. కనుక అబ్జర్వర్ కాన్షియస్నెస్ ఎక్కడికి వస్తుంది? మెల్లిమెల్లిగా ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ దగ్గరికి వస్తూ ఉన్నది. ఇది రెండవ ప్రయత్నం. ఈ ప్రయత్నం చేశాక రెస్పిరేషన్ లో
రిథమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. అంటే స్లోగా, సాఫ్ట్ గా, స్టడీగా, ఎంతసేపు అయితే కంఫర్టబుల్ గా శ్వాస లోపలికి తీసుకోగలరో అంత సేపు తీసుకోండి. స్లో, సాఫ్ట్ అండ్ స్టడీ అండ్ ప్రొలాంగ్డ్ ఇన్హలేషన్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ డూ ఇట్ కంఫర్టబుల్లీ. దాన్ని అబ్జర్వ్ చేయండి. రెస్పిరేషన్ లోపలికి వెళుతూ ఉంటే చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని, కండరాన్ని, మజిల్ని, నరువుని కూడా ఎలా లోపలికి ఆహ్వానిస్తూ ఉంది, పిలుస్తూ ఉంది, లాగుతూ ఉన్నది, ఇన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకెక్కడికి పోతుమైంటే అలాగే వెంటనే మళ్ళీ స్లోగా, సాఫ్ట్ గా, యూనిఫామ్ గా శ్వాస బయటికి బహిర్గతం చేయండి. ఇన్హలేషన్ అదే రకంగా శ్వాస ఎందుకు కాన్షియస్ గా మనం శ్వాస తీసుకుంటున్నాం అనేటువంటి